హాయ్ అండి. ఈరోజు సండే కదా, సండే స్పెషల్ నేను రాగి సంగటి మరియు నాటుకోడి కూర చేస్తున్నాను. అలాగే మటన్ కీమా కూడా చేస్తున్నానండి. అందరూ చేస్తూనే ఉంటారు, కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా. సో రాయలసీమ స్పెషల్, ఆంధ్ర స్పెషల్, అందరూ ఇష్టపడే నాటుకోడి కూర ఎలా చేయాలో చెప్తున్నాను. ఫస్ట్గా నేను ఒక 4 ఆనియన్స్ కట్ చేశాను. ఒక 4-5 చిల్లీస్ పొడవుగా కట్ చేసుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి నూనె బాగా వేడయ్యాక అందులో ఇవన్నీ వేయాలి. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేశాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వేగే వరకు మంచిగా ఫ్రై చేయాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనము సిమ్లోనే చేయాలండి. కొంచెం టైం పడుతుంది, అయినా సిమ్లో వండితే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. అన్నీ ఈక్వల్గా ఉడుకుతాయి, టేస్ట్ కూడా ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుందండి. ఇప్పుడు చాలామంది చికెన్ తినట్లేదు, బర్డ్ ఫ్లూ వస్తుందనేసి. అన్నీ అలానే లేవండి. నాటుకోడి అనేది చాలా హెల్దీ. ఒక కోడిని తీసుకున్నాను నేను. బర్డ్ ఫ్లూ వచ్చినా తినేవాళ్ళు తింటూనే ఉన్నారు బాయిలర్ చికెన్. కానీ బాయిలర్ చికెన్తో పోలిస్తే నాటుకోడి అనేది చాలా మంచిది హెల్త్ కూడా. ఎందుకంటే ఇది ఆర్గానిక్ లాగా కదా. ఇప్పుడు మనం ఆర్గానిక్ ఉద్దిపప్పు, బ్యాళ్ళు, జాగరి అలా ఎలానో ఇది ఎక్కువ మెడిసిన్స్తో ఉండదు. సో నాటుకోడి కూర అనేది ఎప్పటికైనా మంచిదే అండి. తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. మళ్ళీ ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మెంతం కూర కూడా వేసుకోవచ్చు. నేనైతే మెంతం కూర ఇందులో వేయలేదండి, కీమా చేస్తున్నాను కదా అందులో వేసాను. మరి మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటిదో నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీతో మాట్లాడుకుంటూ వంట చేయడం వల్ల శ్రమ కూడా ఉండదు. నేను చేసే వంటలు అన్నీ చాలా సింపుల్గా ఉంటాయండి. అసలు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ నాటుకోడి కూర తెచ్చాక మళ్ళీ మనము మంచిగా ఉప్పుతో, పసుపు, అలాగే నిమ్మకాయతో శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒక 2-3 సార్లు. ఇది కుక్కర్లో ఉడకపెట్టాల్సిన అవసరం లేదండి. నేను కుక్కర్లో ఉడకపెట్టకుండానే మీకు చూపిస్తున్నాను చూడండి. సిమ్లో పెట్టాలి మంట మాత్రం, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మంచిగా అంతా కలుపుకొని చికెన్లో వాటర్ అంతా వచ్చి అదంతా ఇంకిపోయి ఆయిల్ తేలే వరకు మనం చికెన్ని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల కౌసు వాసన కానీ, నీసు వాసన కానీ రాదండి. నాకు నాటుకోడి కూర చేయాలంటే చాలా భయం అండి. ఎందుకంటే నేను ఎప్పుడు చేసినా అది సరిగా కుదరదు. నీసు వాసన చాలా బాగా వచ్చేది, తింటుంటే అసలు తినలేకపోయేదాన్ని. దాన్ని వండే విధానం నాకు తెలియలేదు. తర్వాత నేను తెలుసుకున్నాను మా అమ్మని అడిగి. మామూలుగా నార్మల్ చికెన్ చేస్తాం కదా, అలానే చెయ్యాలి, నూనెలో బాగా మగ్గించాలి అనేసి చెప్పారు. అలా కూడా ట్రై చేస్తే ఎప్పుడు నాకు సరిగ్గా కుదరలేదు. ఒకరోజు ఇంకా ఎలాగైనా సరే మంచిగా చెయ్యాలి అనేసి ఇంకా చేశాను. ఆ రోజైతే ఇంట్లో వాళ్ళందరూ కొంచెం కూడా మిగల్చకుండా తినేశారు. బాగా వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది దీన్ని ఎలా వండాలి అనేది. సో ఈ విధంగా ఆయిల్ అంతా బయటికి రావాలి. మంచిగా ఇలా రెడ్ కలర్లో ఉన్నాయి కదా పీసెస్, అన్నీ రెడ్ కలర్గా వస్తే మనకి కౌస్ వాసన రాదు. తర్వాత నేను సాల్ట్ వేసాను, తగినంత సాల్ట్, పెప్పర్, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ నేను ఇంట్లో తయారు చేశాను. బయట ఎప్పుడు కూడా ఏ నాన్ వెజ్ చేసినా కూరలలో కానీ ఇవే వేస్తాను. కారం అవసరం లేదండి. మిరియాల పొడి వేసాను కదా, కొంచెం వాటర్ వేసుకోవాలి.
నేను ఫ్రై చేస్తున్నాను. మా పిల్లలు ఎక్కువగా కొంచెం ఫ్రై అయితే బాగా ఇష్టపడతారు. అన్నీ వేసి ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేశాక కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది. ఫ్రై అంటే మరి డ్రై ఫ్రై లాగా ఉండదండి. తర్వాత నేను కొంచెం చికెన్ పక్కకు తీసేసి రాగి ముద్దలోకి కొంచెం గ్రేవీ లాగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇందులో నేను కొంచెం వాటర్ పీసెస్ కూడా చూడండి ఎంత బాగా మగ్గాయో, ఈజీగా వచ్చేస్తున్నాయి. సో నేను రాగి ముద్ద కోసము ఇందులో కొంచెం వాటర్ వేసి అలాగే కొంచెం కారం పొడి వేసి ఒక 5 మినిట్స్ మగ్గిచ్చేసి పక్కకు పెట్టేశాను. ఇదే మనము ఫ్రై లాగా తీసుకోవచ్చు పక్కకు కొంచెము. తర్వాత ఇందులో మనము రాగి ముద్దలోకి గ్రేవీ లాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం పక్కకు తీసేసాను. ఆయిల్ అంతా చూడండి, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత కీమా కోసం నేను సేమ్ ప్రాసెస్ అండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, మెంతం కూర ఇవన్నీ వేసాను. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి నూనెలో బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కీమా కూడా మనకు కొంచెం గ్రేవీ లాగా కాకుండా మరి డ్రై లాగా కాకుండా మీడియం, నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. కీమాను కూడా శుభ్రంగా కడుక్కొని అందులో వేసేసి తగినంత ఉప్పు, కారము, మసాలా అంటే గరం మసాలా వేసుకోవాలి, ధనియాల పొడి అంతే, ఇంకేం అవసరం లేదు. లైట్గా కారం వేసాను. బాగా ఫస్ట్ నూనెలో మగ్గించాలి. ఇది కూడా మగ్గాక సిమ్లోనే చేయాలండి ఈ ప్రాసెస్ మొత్తము. తర్వాత వాటర్ పోసాను. ఈ వాటర్ కూడా ఇంకిపోయి ఆయిల్ తేలుతూ ఉంటుంది. అప్పుడు ఇది రెడీ అయిపోయినట్టు. కీమా కూడా మనకి బాగా ఉడకాలి అనుకుంటే మళ్ళీ ఒకసారి వాటర్ వేసుకొని ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, మనమంటే ఎలా అయినా తింటాము, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు తినలేరు కదండి. మా పిల్లలైతే సో ఇలా చేస్తే అందరం తినేస్తాము. పెద్దలు తింటారు, పిల్లలు తింటారు. మళ్ళీ వాళ్ళకి కోసం సపరేట్గా వండాల్సిన అవసరం ఉండదు. సో ఈ విధంగా అయితే బాగుంటుంది. రోటీస్లో బాగుంటుంది, అలాగే అన్నంలో కూడా బాగుంటుంది. నేను తర్వాత రాగి సంగటి కోసం రేషన్ బియ్యం ఉంటాయి కదా, అవి నేను ఒక చిన్న గ్లాస్తో శుభ్రంగా ఒక 2-3 సార్లు కడుక్కొని చూపించాను కదండి. ఆ గ్లాసు బియ్యం అయితే సరిపోతుంది. ఒక 4 మెంబర్స్కి ఈ గ్లాస్ బియ్యం అయితే సరిపోతుంది. ఇందులో ఒక్క గ్లాసు బియ్యానికి నేను ఇప్పుడు చూపించిన గ్లాస్తో 6 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. రేషన్ బియ్యం అయితే సంగటికి చాలా బాగుంటుంది రాగి ముద్ద చేయడానికి. కీమా రెడీ అయిపోయిందండి. ఇక నాటుకోడి కూర కూడా రెడీ అయిపోయింది. నేను అది ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చూపించాను. ఒకటేసారి 2 కూరలు ఎలా చేయాలి అనేది. లేదండి, ఫస్ట్గా ఫ్రై చేసుకుంది కొంచెం పక్కకు తీయాలి. మిగిలిన దాంట్లో కొంచెం వాటర్ వేసి ఒక 5 మినిట్స్ మగ్గియాలి. ఉప్పు, కారం వేసుకొని అంతే. మసాలాలు మనం ఆల్రెడీ వేసి ఉంటాం కాబట్టి. ఇప్పుడు రాగి ముద్దలో వచ్చి నేను ఇందాక మీకు చూపించాను కదా, అదే గ్లాస్తో రాగి పిండి తీసుకోవాలి. కొంచెం అన్నం మొత్తము ఉడికిపోయకుండా కొంచెం ఉండగానే మనము ఈ రాగి పిండి అనేది అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా రాగి పిండి అనేది గడ్డలుగా లేకుండా మంచిగా వెంటనే వేడి మీద బాగా కలుపుకోవాలి. అన్నం చాలా మెత్తగా ఉండాలి. ఈ రాగి సంగటి వేడిగా ఉన్నప్పుడు తింటే ఆ రుచే వేరండి. ఇది చెప్పే దానికంటే స్వయంగా ఆ టేస్ట్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. సో కొంచెం సాల్ట్ కూడా వేసాను. మనము సాల్ట్ అన్నం ఉడికేటప్పుడైనా వేసుకోవచ్చు. నేను పిండి వేసాక ఇంకా సాల్ట్ వేసుకొని, సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ మనము కర్రీలో ఉంటుంది కదా, సాల్ట్ ఎక్కువైతే అసలు తినలేము, తక్కువైనా పర్లేదు కానీ మంచిగా కలుపుకోవాలండి. ఇది బాగా కలపాలి. అంతా ఆ పిండి అనేది అన్నానికి మొత్తం స్ప్రెడ్ అవ్వాలి.
వేడి మీదనే మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో కొన్ని వాటర్ వేసుకొని, ఒక గుంత గిన్నెలాగా ఉంటుంది, ఆ గిన్నెలో వాటర్ వేసుకొని ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే ముద్దలు కట్టుకోవాలి. కొంతమంది నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నెయ్యి వేసుకొని కూడా ముద్దలు కట్టుకుంటారు. ఇలా వేడిగా ఉన్నప్పుడు కట్టుకుంటే ఈజీగా వస్తుంది. గట్టిగా అయినాక కట్టుకోవడానికి రాదండి. ఇది రాయలసీమ స్పెషల్, ఆంధ్ర స్పెషల్ అంటారు. కానీ తెలంగాణలో కూడా చాలామంది ఇష్టంగా తినేవాళ్ళు చాలామందే ఉన్నారండి. అందులో నేను కూడా ఒకదాన్ని. హెల్తీ, ఆరోగ్యానికి మంచిది. పిల్లలకు కంపల్సరీ మనము తినపెట్టాలి. నేను ఉత్తదే తినేస్తున్నాను. నాకైతే ఉత్తదే చాలా బాగా నచ్చింది. ఇందులో నెయ్యి కూడా వేసుకొని తినచ్చు. సూపర్ అదిరిపోతుంది టేస్ట్ అయితే. నేనైతే నెయ్యి వేసుకోవట్లేదండి, నాకు ఇలా నచ్చుతుంది. కొంచెం గ్రేవీలాగా ఇలా వేసేసుకొని ఇలా తినేస్తే సూపర్ ఉంటుందండి. నువ్వు కూడా తిను, నీకే నువ్వు కూడా టేస్ట్ చేయి. నేను ఇది తింటాను. కుక్కర్లో ఉడకపెట్టక ముందే ముక్క అనేది ఎంత మంచిగా ఉడికిపోయింది చూడండి. సిమ్లో వండుకోవాలి. దీనికి కుక్కర్ ఏం అవసరం లేదు. కుక్కర్లో ఉడకపెట్టకపోయినా సరే ముక్క అనేది చాలా మంచిగా ఉడికింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.